సో గైస్, ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్న బ్రౌజర్ విండోలో సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇది ఒక చిన్న స్క్రిప్ట్. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇక్కడ మనకి ఒక బ్రౌజర్ విండో ఓపెన్ అయింది కదా. సో ఇలాగే ఏదైనా ఒక బ్రౌజర్ మనం జనరల్గా ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు ఏదైనా విండో ఓపెన్ అవుతుంది కదా. సో ఆ విండోలో ఏదైనా చిన్న కోడ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం ఇందులో నేర్చుకున్నాం. సో if you all know, we can use Chrome options. ఇందుకోసం మనం Chrome options పాస్ చేయాల్సి ఉంటుంది. Chrome options equals to new Chrome options and set experimental option debugger address. సో ఇక్కడ మనం పోర్ట్ ఐడి పాస్ చేయాల్సి ఉంటుంది. బట్ దీనికంటే ముందు మనం ప్రతి సెషన్కి కొన్ని కేపబిలిటీస్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. కేపబిలిటీస్ సో మనకి ఈ మ్యాప్ అనేది మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయో ప్రింట్ చేసి చూద్దాం. టెస్ట్ పాస్ అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ క్యాపబిలిటీస్. ప్రతి బ్రౌజర్ సెషన్కి ఈ క్యాపబిలిటీస్ ఉంటాయి. అండ్ మనం ఆల్రెడీ ఓపెన్లో ఉన్న బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ లోకల్ హోస్ట్ ఐడిని యూజ్ చేసుకున్నాం. సో ఇది మనం ఇది కాకుండా మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి బ్రౌజర్ సెషన్ తీసుకున్నాం. అది క్లోజ్ అయింది కాబట్టి సో మనం ఈ బ్రౌజర్ని యూజ్ చేసుకున్నాం. సో నేను ఒక టెస్టింగ్ వెబ్సైట్ని తీసుకుంటున్నాను. అందులో మనం ఏదైనా చిన్న కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇందులో ఏదైనా టెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు లెట్స్ టేక్ చెక్ బాక్స్. సో నేను ఇప్పుడు ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ముందుగా రాసుకున్న ఈ డీబగ్గర్ హోస్ట్లో మనకి ఏదైతే ఇంత ముందు వచ్చిన హోస్ట్ ఐడి ఉందో అది పాస్ చేద్దాం. అండ్ మనం ఈ ఆప్షన్స్ అనేది క్రోమ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ కూడా పాస్ చేయాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. టెస్ట్ ఫెయిల్ అయింది. ఎందుకని ఫెయిల్ అయింది? మనం ఇక్కడ ఆల్రెడీ గూగుల్ రాసాం. ఇది అనేది న్యూ గూగుల్ వెబ్సైట్కి వెళ్తుంది కాబట్టి సో ఇది కామెంట్ చేద్దాం ఫస్ట్. అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. చూసా మనకి టెక్స్ట్ బాక్స్ పైన క్లిక్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేద్దాం. బట్ మనకి ఇది రెండో ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తుంది. సో మనం ఫస్ట్ దానిపైన క్లిక్ చేద్దాం. ఓకే, మనకి ఇది ఒకే ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఫైన్. సో మనం ఫస్ట్ దాన్ని కామెంట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సి ఫస్ట్ దానిపైన క్లిక్ చేసింది అండ్ ద టెస్ట్ ఇస్ పాస్డ్. సో ఇలా మనకి ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్న బ్రౌజర్ విండోలో మనం సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ చేయొచ్చు. సో ఈ వీడియో నుంచి మీరు ఏమైనా నేర్చుకుని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.